పురుల కార్యక్రమంకి వచ్చాను, చట్టి కార్యక్రమం వచ్చాను, ఉపవాస ప్రార్థనలకు వచ్చాను, చాలాసార్లు సందేశం వాళ్ళ సంఘంలో మరి వర్తమానం అందించాను. నన్ను బహుగా ప్రేమించేవాడు. ఎప్పుడు వచ్చినా నేను ఆంధ్ర వెళ్తూ మరి మోసే గారిని కలిసి వెళ్ళేవాడిని. 2 చేతులు కాగులించుకొని వచ్చి అయ్యగారు అయ్యగారు అని, నేను చిన్నవనైనప్పటికీ ఆయన వయసులో కూడా సేవలో అన్నిట్లో చిన్న, నన్ను బాగా మంచిగా గౌరవించేవాడు. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాను ప్రేయర్ చేయడానికి. వస్తే ఆయన సమాధి పెట్ట చేసుకొని లోపల పెట్టిండు, అటుకు పైన ఉన్నది నాకు చూపెట్టిండు. ప్రసాద్ పల్లయ్య గారు, నేను దేవుడు నాకు స్వరం వచ్చింది, ఏదో ఒక రోజున వెళ్ళవలసిందని సమాధి పెట్ట చేసుకొని ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుని రాజ్యానికి వెళ్ళటానికి. హల్లెలూయా. మన ఛత్తీస్గఢ్లో, బీజాపూర్ జిల్లాలో, భూపాలపట్నం బ్లాక్ లో, భద్రకాళి అనే గ్రామంలో ఒక మంచి సువార్త వీరుడు బహుగా మరి సేవ చేసి దేవుల్లో నిద్రించిండు ఆయన. ఆమె చెప్పండి. మనందరం కూడా ఆయన చేసిన ప్రతిఫలమే, ఆయన చేసిన ప్రార్థనే, ఆయన చేసిన కష్టమే. అంతకన్నా ఎక్కువగా దైవజనులు బిషప్ ఆయనలో చూస్తుంటే ఎంతో మంది నాయకులను, ఎంతో మంది సువార్థికులను, ఎంతో మంది అపోస్తలులను, ఎంతో మంది పాస్టర్ని తయారు చేసి మా ఛత్తీస్గఢ్ ప్రాంతానికి పంపించి 50 సంవత్సరాలు కష్టపడి ప్రార్థిస్తూ అగాపి డైరెక్టర్ గారు, అమ్మగారు మరి ఒక పరిచర్యకు బహుగా మరి ఒక ఎన్నుముక్కలాగా ఉంటూ ప్రార్థన చేసి వాళ్ళ యొక్క ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజు మనం ఎంతో మందిని చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మోసే గారు చాలా హృదయపూర్వకంగా ప్రేమించేవారు. ఏ సంస్థ అయినా, ఏ డినామినేషన్ అయినా, ఏ మినిస్టర్ అయినా, ఏ సేవ అయినా అందరినీ ప్రేమించేవాడు. ఒక గొప్ప నాయకులు, గొప్ప సువార్త వీరుడు ఆయన. ఇప్పుడు దేవుని రాజ్యంలో కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకటే మాట చెప్పు, ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తా తొందరగా. 2 తిమోతుల గ్రంథము 4వ అధ్యాయం 7-8 వాక్యంలో రాయబడ్డది. మీరు అందరూ చూస్తున్నారు, వెనకాల ఫ్లెక్స్ లో రాయబడ్డది. మంచి పోరాటము పోరాడుతుని కడముట్టుకుంటుని చివరి తన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు. ఆమేన్. ఒక 2 మాటలు చాలా జాగ్రత్తనండి. మొదటిగా ప్రయాసము, సేవకుని యొక్క ప్రయాసం ఏమిటంటే ఆత్మలు రక్షించాలని. రెండోది మోసే గారి యొక్క ప్రయాసం ఏమిటంటే సువార్త చేయాలని. 4వది అనేక మంది రక్షించాలి, అనేక మంది మారుమనసు పొందాలి, అనేక మంది అగ్నిగుండంలో రక్షించి దేవుని రాజ్యానికి వెళ్ళాలనే. కష్టమైన, బాధైనా, ఇరుకైనా, ఇబ్బందైనా, శ్రమలైనా, నిందలైనా, జైలు పాలైనా, ఎన్ని అవమానాలు అయినప్పటికీ, ఎన్ని నిందలైనా, దెబ్బలు తిని కూడా దేవుని కొరకు నమ్మకంగా ఉండి ఆయన సాక్ష్యాన్ని కాపాడుకొని ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. దేవుని కుడి పార్శ్వంలో ఆయన ఉన్నాడు. గట్టిగా సభలు కూడా మనందరం కూడా. ఆయన డబ్బు కొరకు సేవ చేయలేదు, దేవుని కొరకు సేవ చేసిండు. చాలా మంది సేవకులు డబ్బు కొరకు చేసేవాళ్ళు, కానీ ఆయనలో అలాంటిది నేను చూడలేదు. గత 20 సంవత్సరాల నుండి చాలా మంచి పరిస్థితులు, గొప్ప దైవజనులు, నాకన్నా గొప్ప 40-50 సంవత్సరాలు సేవ చేసిన మహా గొప్ప దైవజనులు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సేవ చేసిండు. సేవ చేస్తే దానికి ప్రతిఫలము దేవుడు పరలోక రాజ్యంలో దేవుని యొక్క కుడి పార్శ్వంలో ఆయన నిలుస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఎంతమంది సేవకులు చేతులు ఎత్తండి. సేవకులైన వారు ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తా. సేవకులకి దేవుడే మన ఆస్తి. రెండోది సేవకులకి దేవుడే మన ఉద్యోగము. మూడోది సేవకులకి యేసయ్య మన కాపరి. 4వది యేసయ్య మన ఐశ్వర్యం అట. ఆమేన్ చెప్పండి. యేసయ్యే మన ఐశ్వర్యము, యేసయ్యే మన ధనము, యేసయ్య వాక్యమే మనకి ధనము, వెండి బంగారాల కన్నా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య మన హోదా, యేసయ్య మన కేడర్, యేసయ్య మన భరోసా. ఆయన మన పిలిచిన వాడు, ఆయన వారము. ప్రాణము ఉన్నా పోయినా